చెట్లుంటే భూతల్లి ఎంత చల్లగుంటది. మొన్న ఎండలకు చూసినాం కదా ఎంత కాక పుట్టిందో. అగడు తట్టుకోలేకపోయినాం కదా. ఏడగింతంత చెట్టు కనపడితే ఆడబోయి జరసేపు చల్లగాలికి చల్లటి నీడకు నిలబడ్డాం. చెట్ల కోసం ఎతుకులాడుకుంటూ పోయి జరసేపు చల్లగా ఆగిపోయినాం కదా. అసొంటి చెట్లను ఎంత మంచిగా కాపాడాలి. కానీ ఇక చూడుండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారో. పోయిన సర్కారోళ్ళు హరితహారం కింద చెట్లు పెట్టిస్తే ఇగో వీళ్ళు ఆ చెట్లను కొట్టేస్తున్నారు. హైదరాబాద్ మణికొండ కాడ చెట్లను కొట్టేసిండ్రు. ఇల్లు కట్టుకోవడానికి అడ్డం వస్తున్నాయని చెట్టును కొట్టేసిండ్రు. ఓగో ఇంటి కోసం పెట్టుకున్న ట్రాన్స్ఫరానికి కొమ్మలు దాకి ఊకే కరెంటు పోతుందని మొత్తానికి మొత్తం చెట్టే నరికేసిండు. ఉన్న చెట్లను కాపాడుకుంటారు కానీ మనిషెత్తు పెరిగిన చెట్టును అట్టెట్లా కొడతావా అని కాలనీలో ఉండేటోళ్ళందరూ పోయి పోలీసులకు ఫిర్యాదు అయ్యిండ్రు. ఆ కొట్టేసిన మనిషి సర్కారు పార్టీలకు ఏదైనా దగ్గర మనిషో ఏం పాడో గాని పోలీసు వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు కూడా పట్టించుకుంటలేరట. చెట్లను కాపాడుకోవాలి అప్పుడే అందరం పచ్చగుంటాం. కానీ చెట్లు కొడతా అంటే పట్టించుకుంటలేరైరి. అది ఇడిచిపెట్టి హరితహారం పేరు మార్చి ఇందిరమ్మ పేరు పెట్టుకునే పనిలా సర్కారు వాళ్ళు బిజీగా ఉన్నారట. సార్లు ఉన్న చెట్లు పోతా అంటే ఇందిరమ్మ పేరు పెట్టి బద్నాం చేస్తారా ఏంది అని పబ్లిక్ మాట్లాడుకుంటున్నారు.